ముందుగా ఒక పానం తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుందాం. నూనె హీట్ అయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి కదండి, ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు ఫ్రై అయినాయి కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాము. దీన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగింది కదండి, ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం, సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. అయింది కదండి, ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం అండి. ఇప్పుడు ఇందులో బూందీ వేసుకుందాం. బూందీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బూందీ బాగా ఎగిరిపోయింది కదండి, ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు బాగా ఎగిరిపోయింది కదా, బాగా దగ్గరికి వచ్చేసింది కదా బూందీ. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కదండి. వేడివేడి బూందీ కూర రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.